హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ స్వర్ణ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మేక తలకాయ కూర. ఈ కర్రీ అన్ని నాన్ వెజ్ కర్రీస్లా కాకుండా ఇంకొంచెం ఘాటుగా స్పైసీగా ఉంటే రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పీసెస్ బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించండి. జిగురుగా అయ్యే వరకు ఉడికిస్తేనే దీని అసలు రుచి బయటకు వస్తుంది. అయితే ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అది వేడయ్యాక ఒక బగారా ఆకు, 2 ఇంచుల చెక్క, 2 ఇలాచి, 3 లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 8 మిర్చీలు వేసి కలపాలి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ వేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. అలాగే 2 టీ స్పూన్ పసుపు వేసి పచ్చి వాసన పోయి ఆయిల్ ఇలా పైకి తేలే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు నీట్గా వాష్ చేసినటువంటి తలకాయ ముక్కలను వేసి కలుపుకోవాలి. కేవలం మేక తలకాయ మాత్రమే కాకుండా మేక కాళ్ళు కూడా ఉండేలా తీసుకోవాలి. అప్పుడే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. అలాగే ఇందులో మీ రుచికి సరిపడేంతగా సాల్ట్ వేసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి 10 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచేయాలి. 10 విజిల్స్ అయిపోయాక పీసెస్ 90% పైనే ఉడుకుతుంది. ఒకవేళ లేత తల కాకపోతే మరో 5 విజిల్స్ వచ్చే వరకు అలాగే ఉంచేయండి. ఇప్పుడు మూత తీసి స్టవ్ సిమ్లో పెట్టి 4 టేబుల్ స్పూన్ల కారం వేసి కలపాలి. ఈ కర్రీ స్పైసీగా ఉంటే చాలా టేస్టీగా వస్తుంది. మీరు రెగ్యులర్గా వేసే కారం కంటే 1 టేబుల్ స్పూన్ ఎక్కువ వేయాలి, సరిపోతుంది. 2 టీ స్పూన్ల ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. చివరిగా కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి 2 నిమిషాల పాటు ఉంచి దించేస్తే సరిపోతుంది. ఈ కర్రీని వేడి వేడి వైట్ రైస్లో సర్వ్ చేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.